హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టం, అది కూడా పీసెస్ లా కాకుండా ఫుల్ ఫిష్ అండి. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఈజీగా. ముందుగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు 1/2 టీ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ కారం అండి. ఇందులోనే ఫిష్ మసాలా, కొంచెం గరం మసాలా, ఇందులోనే ధనియా పౌడర్ 2 స్పూన్స్. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి, లమ్స్ లేకుండా. అంటే కారం అనేది ఇట్లా ఉండగడుతుంది కదా, అవేం లేకుండా స్పూన్తో ఇట్లా మ్యాష్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ అండి, పుల్లటిదైనా నార్మల్దైనా పర్లేదు. ఇందులోనే ఒక నిమ్మరసము, ఒక చెక్క, కొంచెం వాటర్ పోసుకోండి. మంచిగా లమ్స్ లేకుండా మంచిగా కర్డ్ అనేది ఇట్లా ఉండలు ఉండలుగా ఉంటుంది కదా, అలా లేకుండా మంచిగా సాఫ్ట్గా మరి కలిపేసుకోవాలి. వాటర్ అనేది ఒకటేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఒకటేసారి వాటర్ అయితే కలుపుకోకండి. ఒకసారి వాటర్ మీరు ఒకటేసారి వేసేసుకుంటే అది లూజ్ అయిపోతుంది, కన్సిస్టెన్సీ మంచిగా రాదు. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అందులో సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఎందుకంటే ఇందులో మనం ఏం ఫిష్ కలపలేదు కదా నీ స్మెల్ రావడానికి. ఫిష్ అనేది చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. లోపల అసలు ఏది లేకుండా చాలా నీట్గా క్లీన్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ చేపల్ని బుర్కలు అంటారు, సంథింగ్ వైన్స్ దగ్గర అమ్ముతారు కదండి. ఫిష్ ఫ్రైస్ కొంచెం క్రిస్పీగా వస్తాయి పీసెస్, అదేనండి. మనం ఇక్కడ కాట్లు పెట్టుకున్నాం కదా, కంపల్సరీ కాట్లు అనేవి క్రాస్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా అనేది అందులో పడితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. లేకపోతే మీకు ఒక దగ్గర కారంగా, ఒక దగ్గర చప్పగా వస్తుంది, టేస్ట్ లేకుండా. కొంచెం కూడా గ్యాప్ లేకుండా మసాలా అనేది మంచిగా అప్లై చేసుకోవాలి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా మసాలా అనేది ఈవెన్గా అప్లై చేసుకోవాలి. లోపల స్టమక్లో కూడా కొంచెం మసాలా వేయాలండి. పైన అప్లై చేసుకుంటే పైన టేస్ట్ ఉంటుంది, లోపల అనేది మంచిగా టేస్ట్ రాదు. సాల్ట్ అనేది మీరు అంతా కలిపేటప్పుడే సాల్ట్ చూసుకోవాలి పర్ఫెక్ట్గా, కొంచెం ఉప్పుగా ఉండాలి. అలా అయితేనే కొంచెం ఫిష్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. పెరుగు, లెమన్ ఎందుకంటే నీ స్మెల్ రాకుండా అండ్ పీస్ అనేది గట్టిగా రావడానికి. గ్యాప్ కూడా లేకుండా ఇలా అప్లై చేసుకోండి. మీరు ఎన్ని ఫిషెస్ తీసుకుంటారో అన్నిటికీ ఒకటేసారి అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో కొంచెమే ఆయిల్, ఎక్కువగా ఏం అవసరం లేదు, జస్ట్ ఆయిల్ పోసేది కొంచెం హీట్ అయ్యాక ఈ ఫిషెస్ ఒక్కొక్కటి, మీకు పెద్దగా ఉంటే 2 వేసుకోండి. నేనైతే ఒక్కొక్క ఫిష్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకొని క్యాప్ అనేది లిడ్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక 10 మినిట్స్కి ఒకసారి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. 10 మినిట్స్కి ఒకసారి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే లోపల కుక్ అవుతుందండి మూత పెట్టడం వల్ల. సో మనకు పచ్చిగా లేకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది, మంచిగా కుక్ అవుతుంది. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. మెత్తగా అసలే ఉండొద్దు, క్రిస్పీగా రావాలి. మనం టర్న్ చేస్తుంటేనే, తిప్పుతూ ఉంటేనే. చూడండి, నేనైతే వీటిని ఆకులు ఉంటాయి కదా, ఆకులతో ఒక ఇస్తరాకులాగా కుట్టి ఆ ఇస్తరాకులో అయితే పెట్టేసుకున్నాను. మా ఇంటి పక్కన చిన్న చెట్టు ఉండే, పైనుంచి కొంచెం ఫిష్ మసాలా ఉంటుంది కదా, ఫిష్ మసాలా పైనుంచి ఇట్లా చల్లుకొని కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ మీ దగ్గర ఉంటే ఆనియన్స్, లెమన్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు బయట తిన్న ఫీల్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరికైనా అయ్యో మేము చేసుకోలేకపోతున్నామే, మాకు తినాలనిపిస్తుంది, బయటికి వెళ్ళి తినలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫిషెస్ కూడా చాలా అంటే చాలా తక్కువకు దొరుకుతాయి, అంటే 60 to 100కే కేజీ దొరుకుతుంది. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.